వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి పనుల్లోనే బిజీగా అయిపోయి మనకే కేరింగ్ లేకుండా ఉంటుంది కదండి. ఈ రోజుల్లో అయితే ఇంకా పని ఎక్కువైపోద్ది. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలతోనే మనకు సరిపోద్ది టైం అంతా. అలాంటప్పుడే మనకంటూ కొంత సమయం కేటాయించుకొని మన మీద మనకి సెల్ఫ్ కేర్ ఉండాలి. అదేనండి మ్యానిక్యూర్. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని వార్మ్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో మీ ఇంట్లో ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అలాగే 1 లెమన్ చెక్క యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇలా ఫోమ్లో ఫామ్ అవ్వాలి. ఇలాంటి టైంలోనే మనం ఈ హాట్ వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ అలా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత నెయిల్ కేర్స్, నాకంటే నెయిల్స్ లేవు కాబట్టిగా నేను నెయిల్ కట్టర్తో నెయిల్స్ తీసుకోలేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మాత్రం ముందు నెయిల్స్ అన్నీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన దాన్ని కంప్లీట్గా నెయిల్స్ అన్నీ చాలా క్లీన్గా చేసుకోవాలండి. ఈ వాటర్తోనే మనం బాగా రబ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అనుకున్నారు? ఇందులో బేకింగ్ సోడా అండ్ లెమన్ ఉంది కాబట్టి రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యిద్ది అనమాట. మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్లో వాటర్లోని నేను హ్యాండ్స్ డిప్ చేసేటప్పుడు ఏ కలర్లో ఉంది, ఇప్పుడు ఏ కలర్లో ఉంది చూసారండి. కంప్లీట్గా రియాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి చేంజెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మనకి వీలైనంత తొందరగా మనం స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. అలా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మన దగ్గర శనగపిండి ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని మన ఇంట్లో ఉన్న పసుపు కంటే కస్తూరి పసుపు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అవి డైస్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే పార్లర్లో మనకి ఇలాంటిదే యూస్ చేస్తారు. అలాగే రా మిల్క్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా అంటే మనకు ఒక పేస్ట్లో, ఎందుకంటే ఫేస్కి అప్లై చేసుకుంటాం కదా, ఒక ఫేస్ ప్యాక్లాగా అప్లై చేసుకోవాలి. అలాగే 1 లెమన్ చెక్క కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా అలా 1 డైరెక్షన్లోనే తిప్పండి. ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో అస్సలు తిప్పొద్దు. 1 డైరెక్షన్లో తిప్పి అలా ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మన 2 హ్యాండ్స్కి బాగా అప్లై చేయాలి. అది ఎలా అప్లై చేయాలంటే మధ్యలోని పగుల్లా ఉంటాయి కదా, అలా ఏమీ రాకుండా చక్కగా నీట్గా ఎక్కడ చిన్న స్పేస్ కూడా లేకుండా మొత్తాన్ని మనం కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తూ నీట్గా అప్లై చేసుకోవాలి. వీలైనంత టైం తీసుకోండి. కాకపోతే నేను ఆ వాటర్కి అయితే కరెక్ట్గా ఒక 20 మినిట్స్ అండి. దీనికి ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. మొత్తం 30 మినిట్స్లో చాలా ఈజీగా ఇంట్లోనే మ్యానిక్యూర్ అనేది చేసుకోవచ్చు. మనం పార్లర్కి డబ్బులు వేలు తగలేస్తాం మనకి ఈ టిప్స్ తెలియక. ఇంట్లోనే ఉండి మన హౌస్ వైఫ్గా ఉంటున్నప్పుడు మనకు ఈ సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ కదా. అలాంటప్పుడే కొంత టైం మనం కూడా కేటాయించుకొని ఇలా మ్యానిక్యూర్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా 2 హ్యాండ్స్కి మనం నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుందాన్ని ఒక 10 మినిట్స్ మనం డ్రై చేయాలన్నమాట. ఇలా వెట్గా ఉండేటప్పుడే చేస్తే రిజల్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ పసుపు, శనగపిండి అన్నీ మంచివేనండి. మంచి స్కిన్కి మంచి కాంప్లెక్స్ అనేది వస్తుంది. ఇలా 10 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి. అంటే స్క్రబ్బింగ్ టైప్లో చేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్క్రబ్బర్ ఉంటే స్క్రబ్బర్తో చేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. ఇలా నేను హ్యాండ్తో మసాజ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్ని మాత్రం బాగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా స్క్రబ్ చేసుకుంటేనే ఆ పసుపు మొత్తం మన దానికి బాడీకి పట్టిద్ది. తర్వాత ఒక బౌల్ తీసుకోండి, ఫ్రెష్ వాటర్ తీసుకోండి. దాంట్లోనే చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. మనం పసుపు అంతా ఎండిపోయి పేరుకుపోయినట్టుగా ఉంటుంది. కొంచెం నీట్గా, మరీ హార్ష్గా కాదు, చాలా సున్నితంగా కడుక్కోండి. హార్ష్గా అయితే మళ్ళీ స్కిన్ కదా చాలా డెలికేట్గా ఉంటుంది కొంతమందికి. సో అందుకనే చాలా నీట్గా చాలా సున్నితంగా క్లీన్ చేసుకోండి. టైం అయితే మాత్రం ఖచ్చితంగా 1/2 అవర్ పట్టిద్ది ఇంట్లోనే. చూసారా, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోండి. వాటర్ చేంజ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్కి ఇప్పటికి చాలా అంటే చాలా రిజల్ట్ కనిపించింది. చూసారా ఎంత బాగుందో, స్మూత్గా స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర ఏదైనా హ్యాండ్ టవల్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోండి. ట్యాన్ అయితే మాత్రం మొత్తానికి పోయినట్టేనండి. అంటే కంప్లీట్గా పోయిందని అన్ను. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే మాత్రం మీ హ్యాండ్స్కి మాత్రం మంచిగా
హెల్తీగా ఉంటాయి. ఎందుకనేది మానిక్యూర్ అనేది ట్యాన్ గట్ట పట్టేస్తది కదండీ! ఇలా చేస్తూ ఉండండి. నచ్చిందా? థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ మీ.